దరిద్రం ఎలా పట్టిందంటే ఎమానియల్కి అదృష్టం పట్టిన దానికంటే దారుణంగా పట్టింది. ఈ పర్టికులర్ వారం లేడు. దానివల్ల ఏమవుద్ది, వైల్డ్ కార్డ్స్ వచ్చి కూడా 2 వారాలు అయింది. వైల్డ్ కార్డ్స్ కూడా నామినేషన్లోకి వచ్చి వాళ్ళకి కూడా ఓటింగ్ బ్యాంక్ అలవాటు పడుతున్నారు. యాప్లోకి వెళ్ళి వేయడం అలవాటు పడుతున్నారు. ఈయనతో పాటు ఈయన కాకుండా మిగతా హౌస్లో వాళ్ళు అందరూ నామినేషన్లోకి వెళ్తున్నారు. వాళ్ళకి నామినేషన్లో ఓట్లు పడుతున్నాయి. ఆ ఓట్లకి జనాల కనెక్షన్ పెరుగుతుంది, పీపుల్తో కనెక్షన్ పెరుగుతుంది. కానీ ఇమానియల్ ఒక్కరికి మాత్రం 6 వారాల నామినేషన్లో లేకపోవడం వల్ల పీపుల్తో కనెక్షన్, డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఆటోమేటిక్గా ఒకసారి నామినేషన్లోకి వస్తే ఆ టైంలో స్ట్రాంగ్ పీపుల్ కానీ నామినేషన్లోకి ఉంటే ఇమానియల్ విల్ గో అవుట్ అంతే. కాబట్టి ఇమానియల్ ఫ్యాన్స్ అలర్ట్గా ఉండకపోతే, ఇమానియల్ నెక్స్ట్ వీక్లో నామినేషన్లోకి వచ్చినప్పుడు మీ ఫ్యాన్స్ ఫస్ట్ సెకండ్ నుంచి వేసుకోకపోతే ఇమానియల్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ పవరాస్త్రం ఉంది కాబట్టి బిగ్ బాస్ అడ్జస్ట్ చేసి ఏదో చేస్తారు. ఆ పర్టికులర్ టైంకి పవరాస్త్రానికి 2 పవర్లు నేను చెప్పారు కాబట్టి ఆ 2 పవర్లో ఆ పర్టికులర్ టైంకి ఒక పవర్ క్రియేట్ చేసి చెప్పచ్చు. ఏముంది, ఇప్పుడు ఒకరు సేవ్ చేసుకోవచ్చు. ఇమానియల్ నీ దగ్గర ఉన్న పవర్తో నువ్వు సేవ్ చేసుకుంటావు, వేరే సేవ్ చేసుకుంటావు అని చెప్పచ్చు. 2 పవర్లు ఏం రివీల్ చేయలేదు కాబట్టి సో సేవ్ అవుతారు. 1-2 టైమ్స్ అయితే ఏదో పవర్ రిలేటెడ్ ఉండొచ్చు. కానీ ఫర్దర్గా ఇంకా అదే కంటిన్యూ ఇంకొక వారంగా రాకపోతే చాలా డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. టాప్ 5కి వెళ్ళకపోవచ్చేమో, టాప్ 5కి వెళ్ళినా కూడా మరీ ఎక్కువ 4th, 5th, 6th, 1-2 పొజిషన్లో రాలేకపోవచ్చేమో. ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే అతని దగ్గర ఆట లేదని చెప్పట్లా.